హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళకి, రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అదేంటనేది తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే చాలామంది 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూసే. సో ఇక నుంచి రేషన్ కార్డులు అనేది ఈ నెలలో స్టార్ట్ చేశారు. కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఆ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసేసి మీ దగ్గరలో ఉన్న మండల ఆఫీస్లో ఇచ్చేయచ్చు. సో మీ సేవ దగ్గర కూడా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు తెలిసిన మీ దగ్గరలో మీ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారిని అడగండి. సో ఖచ్చితంగా వాళ్ళు పూర్తి సమాచారం అయితే మీకు చెప్తారు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే రేషన్ కార్డు లిస్టుకు సంబంధించి మీ దగ్గరకు వస్తూనే ఉంటారు ఆల్రెడీ వచ్చిన లిస్టు గురించి. సో కొత్తగా ఎవరైతే పెట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెక్రటరీ గారిని కూడా కలవచ్చు. కలిస్తే వాళ్ళు మీకు కంప్లీట్గా దీని గురించిన సమాచారం అనేది కంప్లీట్గా చెప్తారు. అప్లికేషన్ ఫామ్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది వాళ్ళు మీకు సలహా అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.